చెప్పండి మీరు. अवतार मेहर बाबा की जय. जय बाबा. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా అక్కడ ప్రప్రథమంగా వచ్చేటువంటి డిస్కషన్కి వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే భగవంతుడు. భగవంతుడిని ఆరాధించాలి, భగవంతుడిని ప్రేమించాలి, భగవంతుడిని చేరుకోవాలి అన్నటువంటి ఆలోచన ఎక్కువగా కనిపించేది. అది ఎందుకు భగవంతుడి గురించి ఆలోచన? ప్రతి ఒక్క వ్యక్తికి భగవంతుడి గురించి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఈ విశ్వాన్ని సృష్టించింది ఆయనే, మనల్ని అందరినీ కూడా సృష్టించింది, పెంచుతుంది, మేల్కొల్పుతుంది, మనల్ని అందరినీ నడిపిస్తున్నది ఆయన అని అందరికీ ఎరుకుంది గనక భగవంతుని ఆ రకంగా ప్రార్థిస్తాం. తండ్రి, నాకు సత్యం తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఇవ్వు, నేను సజీవుగా నిన్నే తలుస్తూ, నిన్నే ధ్యానిస్తూ నడిచేటట్టు నాకు అనుజ్ఞనియ్యి అని ఆయన్ని కోరుకొని ముందుకి నడుస్తున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, ఉత్సాహంతో, అనుజ్ఞతో మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మనకి కావలసినవన్నీ ప్రసాదించేది ఆయనే, అన్నీ ఇచ్చేది ఆయన. మనకి ఈ శరీరాన్ని, ఈ లోపల జ్ఞానాన్ని ప్రసాదించింది ఆయనే గనక మనకి సర్వము ఇచ్చేది ఆయనే కావాలి. ఆయన ఇచ్చినప్పుడు అనుగుణ్యమైంది అయి ఉంటది. మనకి ఈ ముందు ఇచ్చినటువంటి ఆయుధాలకి సరైనది, అనుకూలమైనది, అనుసరించేది అవుతుంది. అయ్యేదవ్వాలని కోరుకుంటే అనుకూలమైనది అయినప్పుడు నిరాయాసంగా చక్కగా భగవంతుని ధ్యానంతో, ఆయన ధ్యానంతోనే ఆయన్నే చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకు ధ్యానం భగవంతుని చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. చేరుకోవాలి, భగవంతుని చేరుకోవాలి. భగవంతుడి ధ్యానంతో ప్రతి పని చేయాలి. ప్రతి చిన్నవాడు, పెద్దవాడు, మధ్య ఉన్నవాడు అందరూ కూడా ఆ భగవద్ ధ్యానంతోనే నడుస్తూ, జీవిస్తూ, ఊపిరి తీస్తూ ఆయన్నే చేరుకోవాలి అనేటువంటి ఆశయంతో నా మిత్రులను కలుస్తూ ఉంటాను. వాళ్ళందరితో ఇదే చర్చిస్తూ ఉంటాను. భోజనం చేసేటప్పుడు తీసుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా సజావుగా శరీరానికి అన్నింటికీ కూడా సప్లై అవుతాయి. అవన్నీ కూడా ప్రసారం అవుతాయి. శరీరానికి కావలసిన రీతిలో శక్తిగా మార్పు చెందుతాయి. ఆ విధంగా ఉపయోగపడతాయి. అయితే మనకి ఆ ధ్యానం ఉండాలి కదా. తీసుకున్న ఆహారం ఆ రకంగా మార్పు చెందాలి, శరీరానికి శక్తి కావాలన్నటువంటి ఆలోచన అనేది మనకు ఉండాలి. అది ఉండేటప్పుడు ఆ రకంగానే జరుగుతుంది. ధ్యానం అదే కదా. ధ్యానం ఏది కావాలని కోరుకొని చేస్తామో
అది మనకు ప్రసాదింపబడుతుంది, ఆ భగవంతుడి ద్వారా ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను పుట్టిందే భగవంతుడు స్థితిని సాధించడానికి, ఆయన్ని స్మరించడానికి, ఆయన్ని ధ్యానించడానికి, ఆయన జ్ఞాపకం పెట్టుకొని అదే ధ్యానంలో జీవితాన్ని కొనసాగిస్తే జీవితానికి ప్రతిఫలం ఉంటుంది. జీవించినందుకు, భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు దానికి ముక్తి కలుగుతుంది అని నా భావన. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి వెంకట్రావు గారు. చాలా చక్కటి ఇంగ్లీష్ మూలం రుస్తం బి ఫలాటి గారు, దీనికి తెలుగు అనువాదం బి రామకృష్ణ గారు. దీంట్లోని స్టోరీస్ని ప్రతి శనివారం కూడా ఒక 2 స్టోరీస్ చదువుకుంటున్నాము. అలాగే ఈ శనివారం కూడా ఒక 2 స్టోరీస్ మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రయత్నించడం ఆపి సంస్మరించండి. నానా కేర్ తొలి బాబా శిష్యులలో నౌకరు ఒకడు. ఆ తర్వాత వచ్చిన మెహరాబాదులోని స్థిరపడిపోయాడు. మన్సారీ లాగా కాకుండా ఆయన దిగువ మెహరాబాదులో ఉంటూ ప్రతిరోజు కొండపైకి వెళ్ళి బాబా సమాధి ముందు కూర్చొని దర్శనం చేసుకుని వెళ్ళే వారందరికీ ప్రసాదం ఇచ్చేవారు. నానా కేర్ ఈయన తొలి బాబా శిష్యుల్లో ఒకడనమాట. తర్వాత వచ్చి మెహరాబాద్లో స్థిరపడిపోయాడు. బాల్నాట్ లాగా నానా కేర్ కూడా ఎప్పుడు బాబాతోనే ఉండి జీవితం గడపలేదు. వేసవి కాలంలో పూనాలోని కురుప్రసాద్లో బాబాను దర్శించుకొని బాబాతో ఆయనతో కొంత సమయం గడిపేవాడు. చాలామంది యాత్రికులు నానా ఇచ్చే వెచ్చని కౌగిలిని సమాధి చెంతకు వెళ్ళగానే వెల్కమ్ హోమ్ అని చిరునవ్వుతో ఆయన చేసే పలుకులతను ఎన్నటికీ మర్చిపోరు. వచ్చిన ప్రేమికులందరికీ కూడా నానా కేర్ వెల్కమ్ హోమ్ అని చిరునవ్వుతో ఆహ్వానం పలికేవాడు. ఒకసారి నాన్న మిమ్మల్ని పరిచయం చేసుకుంటే మిమ్మల్ని మీరు రోజంతా బాబాను స్మరిస్తారా అని అడుగుతాడు. చాలామంది మేము ప్రయత్నిస్తున్నాం అని చెప్తారు. అప్పుడు నాన్న ప్రేమతో మీకు ఇలా చెప్తాడు, ప్రయత్నించవద్దు, ప్రయత్నం సరిపోదు, మీరాయనను స్మరిస్తూ గుర్తుపెట్టుకోవాలి. అంటే బాబాను స్మరిస్తారంటే ప్రయత్నం చేస్తున్నామని కాకుండా ప్రతి క్షణం ప్రయత్నించడం కాదు, ఆయనను స్మరిస్తూ ప్రతి క్షణము ఆయన గుర్తుపెట్టుకోవాలి. బాబా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు, కానీ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పలేదు కదా. అది నాకు అసమంజసంగా తార్కికం కానట్లు అనిపించింది. నేను ఆయనతో వాదించాను. ఎవరు పుస్తక రచయిత నానా కేర్తో వాదించాట. ఆయన నన్ను ప్రవచనములు డిస్కోర్సెస్ పుస్తకం తీసుకుని రమ్మని చెప్పారు. దానిలో ఎక్కడైనా బాబా నన్ను స్మరించడానికి ప్రయత్నించు అని చెప్పినట్లు ఉంటే నాకు చూపించమని చెప్పారు ఆయన. తర్వాత కొన్ని రోజుల దాకా నేను ప్రవచనాలు అనే గ్రంథాన్ని చదువుతూ పరిశోధించాను, కానీ ఎక్కడ ఆ మాటలు బాబా చెప్పినట్లుగా నాకు కనిపించలేదు. చివరిగా చైతన్య పరిపూర్ణత అంటే మాస్టర్ ఆఫ్ కాన్షియస్నెస్ అలన్ కోహాన్ రాసిన పుస్తకంలో ప్రయత్నించని బాబా చెప్పిన మాట కనిపించింది. అది చూపించగా నానా నవ్వి, నాకు డిస్కోర్సెస్లో ఎక్కడైనా ఉంటే చూపించు, లేకపోతే నా మాట బాబా నన్ను స్మరించమనే చెప్పారు, డిస్కోర్సెస్లో ఉంటేనే చూపించు, స్మరించడానికి ప్రయత్నించడం అనేది అని అడిగాడు. వేరే ఎక్కడ చూపిస్తే అది కాదు అని చెప్పి ఆయన నాన్న చెప్పడం జరిగింది. బాబా మాట స్మరించమనే చెప్పారు, స్మరించడానికి ప్రయత్నించు అని చెప్పలేదు. అంటే దానిపైననే నిలబడి ఉంటాను అని చెప్పారు నానా కేర్. డిస్కోర్సెస్ గ్రంథం ఆశాంతం చదివే ఓపిక నాకు లేదని నేను నాన్నతో చెప్పాను. ఒక్క క్షణం ఏమీ మాట్లాడకుండా ఉండి ఆలోచన నా వైపు తిరిగి ఇలా చెప్పావు, నీవు పర్వతారోహకులు ఒక శిఖరాన్ని ఎక్కడానికి చేసే ప్రయత్నం గురించి విన్నావా? ఎన్ని గొప్ప ఏర్పాట్లు, ఎన్ని గొప్ప ప్రయత్నాలు, అంతేగాక ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వారు ఆ శిఖరాన్ని అధోహరించడంలో ఎదుర్కొంటారో తెలుసు కదా. వారు వారి ప్రాణాలను పణంగా పెడతారు. కొందరు ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతారు కూడా, కానీ
ఎవరైనా శిఖరాన్ని ఎక్కడంలో కృతకృత్యుడైతే ఆ వ్యక్తి అనుభవించే ఆనందం, ప్రతిష్ట గురించి ఆలోచిస్తే ఎంతో వైభవపేతంగా అది ఉంటుంది. ఇక భగవంతునితో ఐక్యం కావడం అనే ఆఖరి వైభవం గురించి ఏం చెప్పగలం? ఆ శిఖర అధిరోహణానికి ఇంకా ఎంతో అధికంగా మన నుండి ఆశించబడుతుంది. మనం అన్ని ప్రమాదాలకు సిద్ధమై వైభవపేతమైన గమ్యం చేరడానికి మన ఉత్తమమైన ప్రయత్నాన్ని చేయాలి. అంతిమ గమ్యాన్ని చేరడానికి చేసే ఎలాంటి త్యాగమైన గొప్పది కానేరదు. నాన్న ఇలా నవ్వుతూ ముగించారు. ప్రయత్నం చేస్తేనే కృప లభిస్తుంది. అందువల్ల ప్రయత్నం ఆపి ఆయనను గుర్తు చేసుకోవడం ప్రారంభించాలి అని నాన్న రుస్తం ఫలాటికి తెలియజేశారు. అవతార్ మెహర్ బాబాకి జై. నెక్స్ట్ ఎపిసోడ్ ద్వేషం ద్వారా గుర్తుంచుకోవడం. ఇది నెక్స్ట్ సాటర్డే చదువుకుని కొంచెం పెద్దదిగా ఉంది ఇది, అందుకోసం. జై మెహర్ బాబా అండి, థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా చివరిగా బాబా చెప్పింది ఏంటి అంటే, తనను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడం కాదు, స్మరించండి, నన్ను స్మరించండి అని చెప్పారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి జ్యోతి గారు, థ్యాంక్ యూ. జై బాబా అండి. శర్మ గారు చాలా చక్కటి బుక్ రీడింగ్ చేశారు. చాలా చక్కగా మాకు సందేశం కూడా అందించారు. మీకు అనేక ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సుశీల గారు రెడీగా ఉంటుంది.